చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ ఇంటికి మోడీ వెళ్ళారు సార్. గణపతి పూజలో కూడా పాల్గొన్నారు. సో దీన్ని పబ్లిక్ చేశారు. సో తప్పుడు సంకేతాలకు ఆస్కారం ఉంటుంది అనేది ప్రతిపక్షాల మాట. సంజయ్ రౌత్ కూడా చాలా అగ్రెసివ్గా కామెంట్ చేశారు. కొన్ని కేసుల నుంచి విచారణల నుంచి సిజేఐ తప్పుకోవాలని కూడా శివసేన నేత సంజయ్ రౌత్ అడిగిన పరిస్థితి. సో సిజేఐ ఇంటికి మోడీ వెళ్ళడం కరెక్టేనా? అండ్ న్యాయ వ్యవస్థ కాదా అనే దానికన్నా కూడా మొదలు చీఫ్ జస్టిస్ పైన ఆ రకంగా అనుమానాస్పద వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. చీఫ్ జస్టిస్ గణపతి పూజకు ప్రైమ్ మినిస్టర్ని ఇన్వైట్ చేశాడు. ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు. ఇది వెళ్ళడం కరెక్టా కాదా చర్చించుకోవచ్చు. ఆ చర్చించే క్రమంలో మనకు అర్థం కావాల్సింది ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత న్యాయ వ్యవస్థ అధిపతి, ఇంకో అతను భారత ప్రధానమంత్రి. సో వెన్ వీ టాక్ అబౌట్ దాట్, ఆ హ్యూమిలిటీ ఉండాలి మనకు, ఆ వినమ్రత ఉండాలి, ఆ హుందాతనం ఉండాలి. అందువల్ల మాకు చీఫ్ జస్టిస్ కేసులు వాదిస్తున్నాడు, ఆయన జడ్జిమెంట్ ఎలా ఇస్తారో మాకు అనుమానం, ఇది అబ్సల్యూట్లీ అన్కాల్ ఫర్. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది, మీకు కోర్టు ధిక్కార నేరం కిందకి వస్తుంది. కోర్టుల పైన అనుమానాలు వ్యక్తం చేయడం, కోర్టు తీర్పుల పైన, న్యాయమూర్తుల ఇంటెగ్రిటీ పైన, ఇది ఒక రకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటెగ్రిటీ ప్రశ్నించడం కదా. మీరు జడ్జిమెంట్లను ప్రశ్నించచ్చు, తప్పలేదు, కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటెగ్రిటీని ప్రశ్నించడం అనేది కరెక్ట్ కాదు కదా. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇచ్చిన తీర్పులు కొన్ని సందర్భాల్లో కొంతమంది రుచించవచ్చు. ఇప్పుడు పొలిటికల్ ఎలక్టోరల్ బాండ్స్ పైన ఇచ్చిన జడ్జిమెంట్ ప్రతిపక్షాలకు చాలా గొప్పగా నచ్చాయి, అధికార పార్టీకి నచ్చలేదు. సో అందువల్ల దీన్ని ఒక ఇన్స్టిట్యూషనల్ ఇష్యూగా చూడాలి తప్ప, దాని ఒక ఇన్స్టిట్యూషన్ న్యాయ వ్యవస్థ పైన అనుమానాలు వచ్చే వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పు. రాజకీయ నాయకులు సంయమనం పాటించాలి. పొలిటికల్ డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో, పొలిటికల్ డొమైనే కాదు, ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళకి కూడా మీడియాలో ఉన్నప్పుడు కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు మనం మాట్లాడేది సమాజం పైన, సమాజంలో ఉన్న ప్రజలకు, వ్యవస్థల పైన ఎలాంటి అభిప్రాయం కలుగుతుందనేది కూడా చూడాలి. నేను ఇన్నేళ్ల నుంచి మాట్లాడుతున్నాను, ఎప్పుడు కూడా మీకు వ్యవస్థ ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఎంత ఘాటుగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. పొలిటికల్ షార్ప్నెస్లో చాలా సీరియస్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా ఆ హద్దులు దాటకూడదు. మనం రాజకీయ డిస్కోర్స్ అనేది హద్దులు దాటకూడదు. అందువల్ల మొదలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటెగ్రిటీ పైన అనుమానాల్ని, ప్రశ్నల్ని రైజ్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళినందుకు చేయడం సరైనది కాదు. ఇది మొదటిది. రెండవది, సాధారణంగా కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ జడ్జెస్ అని సుప్రీంకోర్టు జడ్జిలు తమకు తాముగానే ఓ నియమావళి రూపొందించుకున్నారు. మీరు ఆ నియమావళిలో ఉండే సూత్రం ఏంటి, నియమావళి అనండి లేదా సాంప్రదాయం కన్వెన్షన్ అనండి, జ్యుడిషియరీలో ఎవాల్వ్ అయిన కన్వెన్షన్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్తో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఎందుకు మెయింటైన్ చేస్తారంటే ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల్ని కోర్టులకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైన, ప్రభుత్వ చర్యలపైన, ప్రభుత్వ విధానాలపైన ప్రజలకు గనక ఇబ్బందులు ఉంటాయి, ఎక్కడికి పోతారు? కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కనుక సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అవకాశాన్ని ఇస్తుంది. ప్రభుత్వం ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తే ఎక్కడికి వెళ్తాం? మనం సుప్రీంకోర్టుకి వెళ్తాం. సో సుప్రీంకోర్టు పైన, హైకోర్టుల పైన విశ్వాసం మనకు. అందువల్ల ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థ ప్రతినిధులకు మధ్య ఆ రీజనబుల్ డిస్టెన్స్ మెయింటైన్ కావాలన్నది ఒక కన్వెన్షన్. అన్ఫార్చునేట్లీ ఇటీవల కాలంలో ఆ స్టేజ్ దాటి కొంతమంది జడ్జిలు ప్రధానమంత్రి సమక్షంలో, ప్రధానమంత్రి లేనప్పుడు ప్రధానమంత్రుల్ని పొగుడుతూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా చాలా వివాదమే. ఒకప్పుడు అలా ఉండేది కాదు. సో పీపుల్, అందుకే జడ్జెస్ చాలా లో ప్రొఫైల్, పబ్లిక్ యాక్టివిటీలో కూడా చాలా తక్కువ ఉండడానికి కారణం. అందువల్ల ఒక పబ్లిక్ ఫంక్షన్లో కలవరా, ఒకే ప్రోగ్రాంలో ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద గెస్ట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గెస్ట్ అనుకోండి, కలవకుండా ఎలా ఉంటారు? రిపబ్లిక్ డే రోజు చూసాం మనం, ప్రైమ్ మినిస్టర్ జెండా ఎగరేస్తున్నాడు, ఫస్ట్ రోలోనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారు. సో అందువల్ల జడ్జెస్ ఎగ్జిక్యూటివ్ మధ్య కలవకూడదు వాళ్ళు అని ఎక్కడా లేదు. సాంప్రదాయం ఏంటంటే ఒక డిస్టెన్స్ మెయింటైన్ కావాలి. ఎందుకు మెయింటైన్ కావాలి అంటే మన దేశంలో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ, ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు మధ్య సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది. సో అందువల్ల అది సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇస్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని
కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే కలవడము వల్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే ఒకరి అభిప్రాయాలు ఒకరు మారుతాయా, డిస్టెన్స్ మెయింటైన్ అయినా మారవా, ఇది వేరే అంశం. ఎందుకంటే జస్టిస్ డెలివర్డే కాదు, జస్టిస్ డెలివర్ చేసినట్టు కనబడాలి. తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు అనుకుంటారని ఎందుకు వచ్చింది సామెత. అందువల్ల ఆ స్పిరిట్తో చూస్తే ఒక జడ్జెస్ సాధారణంగా ఎగ్జిక్యూటివ్ హెడ్స్కు సందర్భం వచ్చినప్పుడు పబ్లిక్ ఫంక్షన్లో కలవడం తప్ప ప్రైవేట్ సోషలైజేషన్ అనేది చాలా పరిమితంగా ఉంటుంది. ఎవరైనా ఇంట్లో శుభకార్యం అయితే వెళ్ళరా, ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంట్లోనో లేకుంటే ప్రైమ్ మినిస్టర్స్కి సంబంధించిన వారి ఇంట్లోనో ఒక శుభకార్యం జరుగుతుంది, ఎవరింటికి ఒకరు పోకూడదని కాదు కదా. అందువల్ల ఇప్పుడు ఈ గణపతి ఉత్సవాలకు ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడు. వెళ్ళడం అనేది నేరము, అన్యాయం అయిపోయింది అని నేను అనను. ఎందుకంటే అది పద్ధతి కూడా కాదు. ఎందుకంటే ఇట్స్ ఒక పుణ్యకార్యం కనుక. ఇట్స్ ప్రైవేట్ ప్రోగ్రామ్ సార్, బట్ దీన్ని పబ్లిక్ చేశారు, చేయొచ్చు. సమస్య ఇక్కడ మోడీజీ మీరు డివై చంద్రచూడ్ గారి ఇంటికి వెళ్ళడం తప్పని కాదు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజెస్కి వెళ్ళమా, ఇంట్లో బర్త్డేస్ ఫంక్షన్లకు ఒకరింటికి ఒకరు వెళ్ళరా. అందువల్ల దాన్ని పబ్లిక్ చేయడం అనేది ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. మరి అది ఎవరు చేశారు, డెలిబరేట్గా చేశారా? మరి ప్రైమ్ మినిస్టర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికి పోయాక కెమెరాలు ఉండవా? మరి ప్రైవేట్ ఫంక్షన్గా ఉన్నంత కాలం ఎవరికి కూడా అభ్యంతరం ఉండేది కాదు. నాకు తెలిసి వీడియో మనకి డిస్ప్లే అవుతుంది సార్ స్క్రీన్ మీద, కనీసం 3 క్యామ్ సెటప్ అది. అదే అంటే దాన్ని క్లియర్గా ఇంటెన్షనల్ గా లీక్ అయిన వీడియో కాదు, అది లీక్ అయిన కాదు, అది ఇంటెన్షనల్గా చేయడం మంచిది కాదు. ఎందుకంటే అది ఒక రాంగ్ మెసేజ్. అంటే న్యాయం ఇవ్వడమే కాదు, ఇచ్చినట్టు కనిపించాలి కూడా. ఇప్పుడు జడ్జిమెంట్లు నిష్పాక్షికంగా ఇస్తారు. డివై చంద్రచూడ్ ఇంటెగ్రిటీ పైన నాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ కోట్లాది భారత ప్రజలు చూస్తూ ఉంటారు కదా. అన్ఫార్చునేట్లీ ఆయన ఆనెస్ట్గా నమ్మి జడ్జిమెంట్ ఇచ్చిన ఇంకా మోడీ ప్రభావంతోనే ఈ జడ్జిమెంట్ వచ్చింది అని ఆయన అనే అవకాశం ఉంటుంది. ఇంకో చూడండి, ఈ జడ్జిమెంట్ రావడానికి మోడీ ప్రభావం చూపాడని మోడీని అనటానికి కూడా అవకాశం ఉంటుంది. అది రెండూ మంచిది కాదు, మన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అందువల్ల ప్రధానమంత్రి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమానికి వెళ్ళడం తప్పు కాదు, వెళ్ళడము నేరము కాదు. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళినంత మాత్రాన వారిద్దరి మధ్య ఏదో ఉందని ఊహించడము తప్పు. అలా భవిష్యత్తులో ఇచ్చే తీర్పులపైన అనుమానాలు వ్యక్తం చేయడం ఇంకా తప్పు. సమస్యలు ఏంటంటే ఇలాంటివి పబ్లిక్ యాక్టివిటీగా కాకుండా రీజనబుల్లీ ప్రైవేట్ యాక్టివిటీగా ఉన్నంత కాలం ఇబ్బంది లేదు. మరి దానికి పెద్ద ఎత్తున ముందే ప్లాన్ చేసి విజువల్స్ బయటికి అయ్యేలా చేయడం అనేది ఐ థింక్ సంథింగ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. నేను విమర్శించను, కానీ అవాయిడ్ చేస్తుంటే బాగుండేదని మాత్రమే చెప్పగలను.